యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనము హోలీ ల్యాండ్ టూర్ యొక్క భాగంగా ఎరికోలో ఉన్నాం. ఎరికో గోడలు ఎక్కడైతే కూల్చబడ్డాయో అక్కడ ఉన్నాము. అంతేకాదు ఎలీషా మరి చేదు నీళ్ళు ఉప్పు వేయటం వలన మధురంగా మార్చబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తే ఈ చిన్నపాటి ఊట దగ్గర మనం ఉన్నాము. దేవుని బిడ్డలారా, యోర్దాను నది దాటుకొని కానాను దేశంలో ప్రవేశించినట్టుగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14-17 వచనాలు రాయబడి ఉంది. అయితే 500 సంవత్సరాల క్రితం అబ్రహాముతో దేవుడు పాలు తేనె ప్రవహించే దేశంలో నేను ప్రవేశపెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశకాండం 6:3 మనం చూస్తున్నాం. అయితే వాగ్దానం చేయబడిన వాటిని పొందటం అనేది అంత ఈజీగా ఇశ్రాయేలు ప్రజలకు అనిపించలేదు. సీనాయి పర్వతాన్ని చుట్టూ చాలా శోధనను, కష్టాన్ని, ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దేవుని కృప వలన అవన్నీ దాటుకొని వాగ్దాన భూమిని స్వతంత్రించబోతుండగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఎరికో కోడ అనేది జయించలేని ఒక పెద్ద సమస్య కింద తయారైంది. మనం ఎప్పుడైతే వాగ్దానం చేయబడిన వాటిని స్వాధీనపరచడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు కొన్నిసార్లు శోధన, ఇరుకు, ఇబ్బందులు మనం ఎదుర్కోవటం తప్పదు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరి ఇంత పెద్ద కోటను జయించటం అనేది అంత ఈజీ కాదు. కానీ దేవుడే జయించాడు, దేవుడే వీరికి విజయం ఇచ్చాడనే దానికి గుర్తుగా ఎటువంటి ఆయుధాలు లేకపోయినా కేవలం దేవుడు చెప్పినట్టు చేయగా మరి ఆరాధన చేస్తూ, స్తుతిస్తూ 7 మార్లు ఆర్పాటం చేస్తూ ఆ గోడ చుట్టూ ఇలా తిరిగినప్పుడు అది 7వ రోజున కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం 2 విషయాలు ఇక్కడ మీరు గ్రహించాలి. ఒకటి, వాగ్దానం చేయబడినవి ప్రవచనార్థముగా దేవుడు చెప్పినవి ఏదైతే ఉందో వాటిని మనం జయించటం కొన్నిసార్లు కష్టతరంగా అనిపిస్తాయి. మన వాగ్దానం పొందిన వాటిని, ప్రవచించబడిన వాటిని స్వాధీనపరచుకోవటం, అనుభవించటం కొన్ని కష్టతరంగా ఉంటాయి. కానీ వాటిని మనము ఈజీగా దేవుని కృపను బట్టి జయించవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి ఆయుధాలు లేకుండా, కూల్చడానికి కావాల్సిన సామర్థ్యత లేకుండా, మనుషులు లేకుండా దేవుడి దయ వలన, దేవుని కృప వలన కూల్చి ముందుకు వెళ్ళగలిగారు. రెండవది ఏంటంటే, మీ ఆత్మీయ ప్రయాణం కనుక దేవుని చేత ప్రారంభించబడితే అది ఖచ్చితంగా ఆగదింగా, ఆగిపోదింగా, అది సాగిపోవాల్సిందే తప్ప ఆగిపోదు. ఉదాహరణకి విశ్వాసాన్ని ప్రారంభించేవాడు దేవుడు. బైబిల్లో రాయబడి ఉంది, ఎబ్రీ పత్రిక 12:1-2లో విశ్వాసాన్ని ప్రారంభించిన వాడును వాటిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచొచ్చు అనే మాట రాయబడి ఉంది. సో మన విశ్వాసాన్ని ప్రారంభించేవాడు, కొనసాగించేవాడు కూడా యేసుక్రీస్తు. మన విశ్వాసమే కాదు, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏది దేవుని చేత ప్రారంభించినా దానికి ఫుల్ స్టాప్ ఉండదు, దానికి కామావే ఉంటుంది, అది అలాగే కొనసాగించబడుతూ ఉంటాయి. మూడవదిగా, దేవుడు గనక మనకు వాగ్దానం చేస్తే మన ముందు ఉన్న అడ్డును, సమస్యలను, శోధనను మన ప్రమేయం లేకుండా దేవుడే తొలగించగలుగుతాడని తెలియపరిచేదే ఎరికో గోడ. సో దేవుడు వాగ్దానం చేసిన వాటిని, ప్రవచించిన వాటిని మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు. మీ పని ఎంత అంటే తెలుసా, ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించాలి. అలా ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే దేవుడు చెప్పిన వాగ్దానాన్ని, ప్రవచించిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము, నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మా ముందు ఛాలెంజ్ కింద, అభ్యంతర కింద, శోధన కింద అయ్యా తండ్రి మమ్మల్ని చూచి నాయనా తండ్రి, అయ్యా తండ్రి ప్రభువా, ఛాలెంజ్ చేసే ప్రతి సమస్యల కింద మాకు విజయం కావాలి తండ్రి. ప్రతి ఎరుకో కోడను కూల్చండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా, మీరే ఆశీర్వదించండి ప్రభా, అద్భుతం జరిగించి మేలు చేయమని యేసు నామములో ఎవరెవరి జీవితంలో ఎరుకో గోడలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, పోరాటం ఉన్నాయో ఇప్పుడే అవన్నీ నాయనా కూలిపోనగాక యేసు నామములో, లయమైపోనగాక యేసు నామములో మీరు అద్భుతం జరిగించి తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించిన గాక.